పూర్వంలో ఫతేనగర్ డివిజన్లో ఉన్న ఫ్లైఓవర్ బ్రిడ్జి అది ఈరోజు కట్టింది కాదు. కాంగ్రెస్ హయాంలో ఆ రోజు కట్టిన బ్రిడ్జిని మేము టీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు దానికోసం ఎన్నో కంప్లైంట్లు ఇచ్చినాం. ఎవరు పట్టించుకోలేదు. 10 సంవత్సరాలు వెళ్ళిన టీఆర్ఎస్ పార్టీ దాని కింద పైకి వెళ్ళడానికి చిడీలు ఉన్నాయి. చిడీలు మొత్తం కూలిపోయినాయంటే కూడా మేము మున్సిపల్ ఆఫీస్ కూడా ఇచ్చినాము. అక్కడనే ప్రెస్ మీట్ పెట్టినాము. ప్రెస్ మీట్ పెట్టినా కూడా వాళ్ళు పట్టించుకున్న రోజులు ఉన్నాయి. అదేవిధంగా ట్రాఫిక్ ఎక్కువైతుంది, ట్రాఫిక్ ఈ బ్రిడ్జి సరిపోతలేదు, ఎక్స్టెన్షన్ చేయాలంటే కూడా మేము ఆ రోజుల్లో అప్లికేషన్లు ఇచ్చినాం. అయినా కూడా అక్కడ వాటర్ ట్యాంకర్స్ నడుస్తూ దానిపైన అదే బ్రిడ్జి పైన 5 మంది చచ్చిపోయారు. 5 మంది చచ్చిపోయినప్పుడు వీళ్ళకు ట్రాఫిక్ ఉన్నదంటే గుర్తు రాలేదా? బ్రిడ్జి కింద చెడీలు కూలిపోయినాయి అంటే 10 సంవత్సరాల్లో గుర్తు రాలేదా? ఈరోజు రేవంత్ పాలన బాగాలేదు అనడంలో వాళ్ళకంతా అర్హత లేదు. కాబట్టి మేమేమంటున్నాం అంటే ఇవన్నీ ఏమి చేసినా కూడా కాంగ్రెస్ ప్రభుత్వంలో చేసినా వీళ్ళు ఏవో చెప్పుకోవాలి మేము ఉన్నాము అని తెలుసుకోవడానికే కాంగ్రెస్ మీద బురదల ప్రయత్నం చేస్తున్నారంటే నేను మనం చేస్తాను.